హాయ్ అండి. ఈరోజు అయితే లైవ్ వీడియో ఎలా చేయాలి ఏంటి, లైవ్ వీడియోస్ వల్ల మనకి లాభమా నష్టమా ఏంటంటే చాలా మంది లైవ్ చేస్తున్నాం కదా, మనకి లైవ్ వీడియోస్ కి వాచ్ అవర్స్ కూడా వస్తాయా లాభా, వీటిలన్నిటికీ కొంచెం క్లారిటీ అయితే నేను ఇస్తానండి. వెల్కమ్ టు రేషోకా అను ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే నేను లైవ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తానండి. లైవ్ వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా యూజ్ అయితే ఉంటుందండి అప్కమింగ్ యూట్యూబర్స్ కి. నెక్స్ట్ మానిటైజేషన్ వాళ్ళు కూడా అయిపోయిన వాళ్ళు కూడా లైవ్ వీడియోస్ వల్ల ఉపయోగం ఉంటుందా, వెర్టికల్ గా చేయాలా హార్జాంటల్ గా చేయాలా, నా వీడియో మొత్తం ఫుల్ గా మీరు వాచ్ చేసినట్లయితే ఫుల్ గా క్లారిటీ అయితే వస్తుందండి అందరికి. సో మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం అండి. అసలు లైవ్ మనం ఎలా పెట్టుకోవాలి, ఒక ఛానల్ రన్ చేస్తున్నప్పుడు లైవ్ మనకి ఎప్పుడైతే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ 50 సబ్స్క్రైబర్స్ రావాలండి. ఇది వరకు అయితే ఎక్కువ ఉండేవాళ్ళు, ఇప్పుడైతే 50కి తగ్గించారు. ఒక 50 సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకోండి, మీరు లైవ్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందండి. నెక్స్ట్ ఏంటంటే లైవ్ ఎలా పెట్టాలి ఏంటి అనే విషయంలో చాలా మందికి డౌట్ అయితే ఉంటుంది. దానికి నేను చిన్న వీడియో అయితే చేశాను నా ఛానల్లో, కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను చూడండి. కానీ లెంగ్త్ ఎక్కువ అవుతుందని నేను చెప్పట్లేదు. ఈ లైవ్ పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం, మార్నింగ్ కాని వాళ్ళు మనం వెర్టికల్ గా అయితే పెట్టాలండి, అంటే నిలువుగా. అప్పుడు సపోజ్ ఇది ఫోన్ అనుకోండి, ఇలా నిలువుగా అయితే మనం చేయాలి. మార్నింగ్ అయిపోయిన వాళ్ళు ఇలా అడ్డంగా చేయాలి. దానికి దీనికి ఏంటి వేరియేషన్ అనేది కూడా నేను చెప్తాను. ఫస్ట్ మార్నింగ్ కాని వాళ్ళకి లైవ్ వల్ల ఏంటి ఉపయోగం అనేది చెప్తాను. మార్నింగ్ కాని వాళ్ళకి ఏంటంటే సపోజ్ మనం వీడియోస్ స్టార్టింగ్ లో ఉంటాం, ఈ లైవ్ వల్ల ఏంటంటే మాట్లాడగలిగే కెపాసిటీ అయితే పెరుగుతుందండి. ఒకరికొకరికి ఇంటరాక్ట్ అనేది మధ్యలో సబ్స్క్రైబర్ కి ఛానల్ మనం ఎవరైతే రన్ చేస్తున్నాం వాళ్ళకి ఇంటరాక్ట్ అనేది పెరుగుతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇట్లాగా ఒక క్లోజ్ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. దానివల్ల లైవ్ మన వీడియోస్ మన లైవ్ కి రావడమే కాకుండా మన ఛానల్ వీడియోస్ చూసే అవకాశం కూడా ఉంది. దానివల్ల మన ఛానల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టే వీడియోస్ స్టార్టింగ్ లో చాలా వరకు ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్, ఒక మాక్సిమం ఒక 8 మినిట్స్ అట్లాగే మనం వీడియోస్ పెడతా ఉంటాం. కానీ ఏంటంటే ఆ వీడియోస్ చూసే వాళ్ళు అప్కమింగ్ యూట్యూబర్స్ కి తక్కువ ఉంటారు. మనకి ఏదైనా ఒక వీడియో ఒక 1000 అట్లా వెళ్ళిందంటే చాలా లక్కీ అని అనుకోవాలి. కానీ అప్కమింగ్ వాళ్ళకి ఇది చాలా కష్టం అండి, ఒక 100 దాటడమే చాలా కష్టం. అలాంటి వాళ్ళు ఒక సంవత్సరం లోపు మోనీ ఎలా అవుతుంది, వాచ్ అవర్ ఎలా పెరుగుతుంది, లైవ్స్ కంపల్సరీ పెట్టుకోవాలండి. ఈ లైవ్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొత్త వాళ్ళు మన లైవ్ వస్తారు, వచ్చి మనకి మన వే ఆఫ్ బిహేవియర్ గానీ, వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం గానీ, లేదంటే మన వే ఆఫ్ టాకింగ్ గానీ వాళ్ళకి నచ్చినట్టయితే మన ఛానల్ సబ్ చేస్తారు, మన ఛానల్ వీడియోస్ అయితే చూస్తారు. సో దాని వల్ల మనకి బెనిఫిట్, కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు, కొత్త వాళ్ళు వస్తారు, అది బెనిఫిట్. నెక్స్ట్ ఏంటంటే లైవ్ ఉన్నంతసేపు ఒక గంట పెడతాం లేదా ఒక 2 అవర్స్ పెడతాం. ఆ గంట సేపు ఎంతమంది చూశారు, ఒకవేళ సపోజ్ మనకి చాలా అభిమానంగా ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ గంట 2 గంటలు చూశారు, వాళ్ళు చూసిన అవర్ మనం పెట్టిన అవర్ కలిపి ఎంత వస్తుంది, 2 అవర్స్. అంటే ఎవరైనా ఒక 5 మంది చూశారు మన వీడియో ఫుల్, అంటే వాళ్ళు చూసిన 5 గంటలు మనం పెట్టిన 1 గంట 6 గంటలు వాచ్ అవ్వాలని కలిసి వస్తుంది. నెక్స్ట్ లైవ్ చేసిన వెంటనే పబ్లిక్ లో అయితే పెట్టేసుకోండి. అన్లిస్ట్ గానీ ప్రైవేట్ లో గానీ అయితే పాటను మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే మన వీడియో లైవ్ క్లోజ్ అయిపోయిన వెంటనే వీడియో పబ్లిక్ అయితే పెట్టుకోవాలండి. అది కొత్త రూల్ అయితే వచ్చింది. అలా అయితేనే మనకు వాచ్ అవర్ అనేది కంపల్సరీ కలుస్తుందండి. చాలా మంది ప్రైవేట్ లో అన్లిస్ట్ లో అయితే పెడుతున్నారు, అలా అయితే పెట్టకండి, అది బిగ్ మిస్టేక్. నాకైతే లైవ్స్ పెట్టిన తర్వాత వాచ్ అవర్ అనేది బాగా కలిసి వచ్చిందండి, సబ్స్ కూడా పెరిగారు. నెక్స్ట్ ఏంటంటే మనం మాట్లాడడానికి స్టార్టింగ్ మొదలు పెట్టినప్పుడు లైవ్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మన మాట తీరు మారుతుంది, కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి, వీళ్ళతో భయం లేకుండా మాట్లాడగలుగుతాము. దాని వల్ల మన వీడియోస్ లో కూడా కాన్ఫిడెంట్ గా మాట్లాడగలిగే కెపాసిటీ అయితే వస్తుందండి. చాలా మంది ఛానల్స్ పెట్టేస్తాం,
కానీ ఏంటంటే మాట్లాడే విధానంలో కొంచెం తేడా ఉంటుంది. స్టార్టింగ్ పెట్టిన వీడియోస్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గమనించారో లేదో మీరైతే చూడండి. ఇప్పుడు సపోజ్ మనం 1 అవర్ పెట్టుకున్నాం, ఒక 5గురు చూసారు, 5 గంటలు కలిసింది అనుకుందాం. కానీ స్క్రోల్ చేస్తే లైవ్ అయితే చూడకూడదని చాలా మంది ఏంటంటే ఒక 10 లైవ్స్ కవర్ చేస్తారు ఒక గంటలో. ఇక్కడ కనీసం అట్లీస్ట్ ఒక 10 నిమిషాలైనా ఉండాలండి జనం. మనకి పార్టిసిపేట్ చేసే వాళ్ళు మన లైవ్ లో 10 నిమిషాలు ఉండాలి. అలా ఉంటే కనుక మనకి వాచ్ అవర్ అనేది కలిసి వస్తుంది. కానీ లైవ్ చేయడం వల్ల వాచ్ అవర్ అనేది కంపల్సరీ కలిసి వస్తుంది. అది అప్ కమింగ్ యూట్యూబర్స్ కి అయితే బాగా ఉపయోగపడుతుంది. వాచ్ అవర్ పెరగాలంటే లైవ్స్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వెర్టికల్ గానే చెయ్యాలండి, ఇలా నిలువుగానే చెయ్యాలి. మోని అవన వాళ్ళు ఏంటంటే ఇంకా మోని అయిన వాళ్ళు ఇలా అడ్డంగా ఎందుకు చేయాలి అంటున్నానంటే వాళ్ళకి యాడ్స్ వస్తాయండి, ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి యాడ్స్ వస్తేనే ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనకి ఇలా చేస్తే యాడ్స్ అనేవి రావండి. ఇట్లా పెడితే వాళ్ళకి వీడియో కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. లైవ్ మనం అప్లోడ్ చేయగానే మన వీడియో ఇంకా లైవ్ వీడియో కాదు, వీడియో కింద కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి అవి చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంటది అనమాట. మోని అవన వాళ్ళు నిలువుగా చేసుకోవచ్చు, ఆయన వాళ్ళు ఇలా చేస్తున్నారు. మళ్ళీ రకరకాలుగా గ్రీన్ స్క్రీన్ అవి పెడుతున్నారు. గ్రీన్ స్క్రీన్ ఎలా పెట్టాలి ఏంటి అనేది నేను వీడియో చేసి పెట్టాను నా ఛానల్లో, అది కూడా తెలియకపోతే చూడండి. నెక్స్ట్ ఇంకొక డౌట్ ఏంటంటే ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో పెట్టేసి మనం ప్లే చేస్తా ఉంటారు. అవి మన ఓన్ కంటెంట్ అయితేనే ఆ వీడియో ప్లే చేయాలండి, లేదంటే రీయూజ్డ్ కంటెంట్ వస్తుంది. పెట్టిందే పద్దాకా పెట్టినా సరే రీయూజ్డ్ అయితే వస్తుంది. అది మన ఓన్ కంటెంట్, ఎక్కడెక్కడయో తెచ్చి పెట్టకూడదండి. లైవ్ కూడా మనకి వీడియో కింద కన్వర్ట్ అవుతుంది కదా, సో మనకి మోని అవడానికి ప్రాబ్లం అవుతుంది. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే లైవ్ కూడా టుగెదర్ చేయొచ్చండి. ఇద్దరు అట్లా చేయొచ్చు, ఒక ఆరుగురైనా చేయొచ్చండి. కానీ ఇద్దరు చేస్తున్నారు ఇప్పుడు, అది కూడా ప్లస్ పాయింటేనండి. ఒకళ్ళకొకళ్ళు హెల్పింగ్ నేచర్ అనేది ఉంటుంది. ఈ లైవ్ పెట్టే విధానం వీటి వల్ల మనకి ఛానల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నాకైన ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను లైవ్ పెట్టిన తర్వాత నాకు సబ్స్ పెరిగారు, ఛానల్ వ్యూస్ కూడా పెరిగినాయి అండి, ఆటోమేటిక్ గా పెరిగినాయి. అంతేకాకుండా ఈ లైవ్ వల్ల చాలా మందితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ పీపుల్ అయితే మన లైవ్ కి వస్తారండి. దానివల్ల మన స్కిల్స్ అనేది డెవలప్ అవుతుంది. మనం మాట్లాడే విధానం లైక్ వచ్చిన వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకునే విధానం బాగుండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమి పట్టించుకోలేదు అనుకోండి, ఎలా ఉంటది మనకి. లైవ్ కి వచ్చినప్పుడు కూడా మనం హాయ్ అండి, బాగున్నారా, ఏం చేస్తున్నా, టిఫిన్ ఇట్లా వాళ్ళని పలకరించాం అనుకోండి, వాళ్ళకి మన మీద ఒక గుడ్ అభిప్రాయం అనేది కలుగుతుందండి. అంతేగాని వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నాం అనుకోండి, మళ్ళీ వాళ్ళు రారు. దానివల్ల మనకి మైనస్ అవుతుంది. ఇంకా వచ్చే డౌట్స్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ అయ్యి మనం ఓన్ పెట్టుకోవచ్చు అండి, ఏ ఇమేజెస్ అయితే పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. స్క్రోలింగ్ వీడియోస్ పెడతా ఉంటారు, అవి కూడా మనం ఓన్ అయితేనే పెట్టుకోవాలి. అది డైరెక్ట్ సెల్ వల్ల అయితే అవదండి, కంప్యూటర్ నుంచి మనం చేసుకోవచ్చు లైవ్. అది దానివల్ల అయితే అవుతుందండి. నెక్స్ట్ 1000 సబ్స్క్రైబర్స్ అవి 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయితే కనుక మనకి మౌని అనేది చిన్నది అవుతుంది. 4000 కంప్లీట్ అయిపోతే ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోతుందండి. ఇక్కడ ఏంటంటే లైవ్ వల్ల చాలా ఉపయోగం అయితే ఉంది అని తెలుస్తుందండి. వాచ్ అవర్ పెరగటమే కాదు, మనకి వీడియోస్ కూడా వ్యూస్ అనేది పెరుగుతాయి. సో లైవ్ వల్ల ఉపయోగం లేదా అని మాత్రం అనుకోవద్దు, ఉపయోగం అయితే ఉందండి. మోని అయిన వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళకి సూపర్ ఇవి ఉంటాయి కదా, మెంబర్షిప్స్ ఉంటాయి కదా, సూపర్ మెంబర్షిప్ అని ఇలా కాయిన్స్ టైప్ ఉంటాయి. వాళ్ళ ఏంటంటే వీళ్ళ మీద అభిమానంతో వాళ్ళ దగ్గర మెంబర్షిప్ తీసుకుంటా ఉంటారు. దాని వల్ల కూడా వీళ్ళకి ఇన్కమ్ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే కొత్తగా ఇంకా మెంబర్షిప్స్ తీసుకునే వాళ్ళైతే యాడ్ అవుతూ ఉంటారు. దాని వల్ల వాళ్ళ ఛానల్ కి వాళ్ళకి ఇన్కమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇంతేనండి, లైవ్ వల్ల ఉపయోగం అయితే చాలా ఉందండి.
లైవ్స్ పెట్టుకోండి చక్కగాని, ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది తెలుసుకోండి. ఒక 50 అయిపోయిన తర్వాత లైవ్స్ అనేది స్టార్ట్ చేయండి. వే ఆఫ్ టాకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి దీంట్లో. దాని వల్ల మనకి ఇంప్రూవ్ అవుతుంది, స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. టైం వేస్ట్ అదేం కాదండి. 1 అవర్ మనం పెట్టుకున్నాం, మనకు కూడా చక్కగా మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది అండి, హ్యాపీగా ఉంటది. ఏంటంటే అందరితో మాట్లాడుతూ ఉంటే మనకి ఇంకా చక్కగా హ్యాపీగా ఉంటది. ఒక తెలుగు మూవీ, ఒక మూవీ చూసినట్టుగా, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఏదైనా చూసినట్టుగా 1 అవర్ ఫీల్ అవుతాం. అంత రిఫ్రెషింగ్ గా ఉంటది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, నాకు తెలిసిన వరకు నేను చెప్పాను. బాయ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.